నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలో ముంపుకి గురైనటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ రైతులతో ఆయన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల సమస్యలను, ముంపుకు గురైనటువంటి పంటలను గురించి రైతుల దగ్గర అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చినటువంటి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును ఉద్దేశించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ, ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రఘురామకృష్ణరాజు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని, తన నియోజకవర్గంలో డ్రైన్లన్నింటినీ కూడా బాగు చేపించారని, ప్రజలతోటి మమేకమై వారి భాగస్వామ్యంతో ఈ విధంగా డ్రైన్లను తీర్చిదిద్ది ఎక్కడా కూడా ముంపుకి గురవ్వకుండా ఆయన ఏర్పాట్లు చేయడం జరిగిందని, గతంలో కూడా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మురుగునీరు పోయేదానికి డ్రైన్లను సిద్ధం చేస్తూనే మరొక పక్క సాగునీరు సమర్థవంతంగా రైతులకు అందే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తూ వచ్చామని, అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సాగునీటి సంఘాలను రద్దు చేయటం జరిగిందని, మరలా మేము అధికారంలోకి వచ్చాక సాగునీటి సంఘాలకు ఎన్నికలను నిర్వహించి సంఘాలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని, అయితే అనుకోకుండా వచ్చినటువంటి వరదల వల్ల ఇది ఆలస్యం అవుతుందని, త్వరలోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు మేలు కలిగే విధంగా చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది.